హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చేసుకునే రెసిపీ అండి, కోడిగుడ్డు తెల్లగడ్డ కారం. ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో తింటే అన్నం మొత్తం ఈ కర్రీతోనే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. అది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఒక మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా. ఇందులోకి ఒక తెల్లగడ్డను పొట్టు తీసుకొని వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకొని టేస్ట్కు సరిపడినంత కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ కూడా అవసరం లేదండి. ఇందులోకి మనకి తెల్లగడ్డలోని తేమే సరిపోతుంది, ముద్దలాగా ఫామ్ అవుతుంది. ఈ విధంగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర కొంచెం వేసుకోవాలండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ఇందులోకి ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. అండ్ అలాగే కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 4-5 గుడ్లని వేసుకోండి, మీ క్వాంటిటీ సరిపడినంత. నేను 5 గుడ్లని ఇలా పగలగొట్టుకొని వేసుకుంటున్నాను. ముందుగానే ఒక గిన్నెలోకి వేసుకోండి, మంచిగా ఉన్న గుడ్లనే వేసుకోండి. డైరెక్ట్గా వేసామంటే పాడైపోయిన గుడ్లుగానే ఉంటే తీయడానికి ఇబ్బంది అవుతుంది కదా. ఒక గిన్నెలోకి వేసుకొని చెక్ చేసుకొని తర్వాత ప్యాన్లోకి వేసుకోండి. కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోండి, మరీ ఎక్కువగా వేయొద్దు. మనం ఆల్రెడీ ఎల్లిపాయ కారంలో మిక్సీ పట్టేటప్పుడు కల్లుప్పు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి సాల్ట్. వెంటనే కదిలియొద్దండి. గుడ్లు వేసిన వెంటనే 1 నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా రెండో వైపు ఫ్లిప్ చేసుకోండి. ఈ విధంగా మరి చిన్న పీసెస్ లాగా కాకుండా కొంచెం పెద్ద పీసెస్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఈ ఎగ్ని. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి. కలర్ కోసం కొంచెం పసుపు వేసుకోండి, ముందుగా వేసుకున్నా పర్వాలేదు, ఈ స్టేజ్లో అయినా వేసుకోవచ్చండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం కచ్చాపచ్చాగా పలుకులుగా కట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకొని. ఈ కోడిగుడ్డు తెల్లగడ్డ కారాన్ని నిల్వ చేసుకోవచ్చండి. 2-3 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే బయట ఉన్నా కానీ 2-3 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందండి, అస్సలు చెడిపోదు, చాలా టేస్టీగా ఉంటుంది. కోడిగుడ్డు ఫ్రై అయిన తర్వాత కొంచెం పక్కకు పెట్టుకోండి ఫ్రై పీసెస్ని. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సైడున మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారాన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి, పచ్చివాసన లేకుండా 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఈ కారానికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, అప్పుడే మనకి నిల్వ ఉంటుంది 2-3 డేస్ పాటు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ తెల్లగడ్డ కారం కూడా పచ్చివాసన లేకుండా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఈ ముక్కలన్నిటికీ పట్టించుకొని ఫ్రై చేసుకోవాలండి మరొక 2 నిమిషాల పాటు. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకుని కోడిగుడ్డు తెల్లగడ్డ కారం రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.